శాఖ, రెవెన్యూ, పోలీస్ మూడు శాఖల సమన్వయంతో మనము విత్తనాల అగ్ని విత్తనాలు అదేవిధంగా గ్లైకోసైడ్ రైస్ ప్రతినిధులు మనం మాట్లాడుకుంటున్నాము. వీటన్నిటి మీద మండల పరిధిలోని రైతు సోదరులకు మనం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ బాబు ప్రసాద్ ఏఏ రెగ్యులర్ చెరువు గారికి మన రైతు సోదరు అదేవిధంగా పెద్దలు మండల తహసీల్దార్ గారు శ్రీ సతీష్ గౌడ్ గారికి మన ఈ అవగాహన కార్యక్రమం సందర్భంగా విశేష వారికి మన రైతు సోదరులందరి తరఫున కూడా వెల్కమ్ సార్. అదేవిధంగా మన మండల స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ గారు వారికి కూడా మన రైతాంగం తరఫున వెల్కమ్ చేస్తూ వెల్కమ్ సార్. అదేవిధంగా మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మా తోటి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మా శాఖ అందరి శాఖ తరఫున వారికి కూడా వెల్కమ్ చెప్తూ ఇది కార్యక్రమానికి విశేషించినందుకు కూడా ముందుగా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనము ముందుగా అధికారులు మాట్లాడే ముందు మనం ఏంటంటే ఒకటి ఏదైనా సరే అనుమతి లైసెన్స్ పత్రం లేకుండా ఎట్టి విత్తనాన్ని కొనుగోలు చేసినా అట్టి విత్తనాలు ఎవరైనా అమ్మినా ఏదైనా అనుమతి లేకుండా అమ్మడం కొనడం లాంటి వ్యవహారం జరిగినప్పుడు దాన్ని మనము నకిలీ విత్తనమే అంటాము. అనుమతి లేని విత్తనం ఏదైనా కూడా అది నకిలీ. కాబట్టి మరి ప్రతి విత్తనానికి ఒక అమ్మడానికి కానీ ఆ విత్తనం తయారు చేయడానికి కానీ అదేవిధంగా మనము కొనుగోలు చేయడానికి కానీ కంపల్సరీ అనుమతి అర్హత అనేది వస్తుంది. అది లేకుండా జరిగే ఏ ట్రాన్సాక్షన్ అయినా ఏ వ్యవహారం అయినా దాన్ని మనము నకిలీ అని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి మనకు వారాకాలం సీజన్ ప్రారంభమవుతుంది. ఇంకొక 15 రోజులు 2 నెలల్లో మనం మళ్ళీ వర్షాకాలం పంట ప్రధానమైన పంటలు వెళ్ళిపోతాం. పత్తి కానీ వరి కానీ ఇటువంటి ప్రధానమైన పంటల వైపు మనం వెళ్ళిపోతాం. మరి వెళ్ళిపోయే ముందు అది విత్తనాల కొనుగోలు, విత్తనాల అమ్మకాలు, అసలు విత్తన చట్టాలు, అదేవిధంగా ఇవి అధికరించినప్పుడు మరి మనము చట్టం ద్వారా న్యాయపరమైన చట్టం కావచ్చు, ఇంకోటి కావచ్చు, పోలీసు శాఖ వారి ద్వారా జరిగే చర్యలు ఏ విధంగా దాని మీద మనం మాట్లాడుకుందాం. మరి మాట్లాడుకోవడానికి ముందు ఇక్కడ చాలా మంది రైతు సోదరులు ఉన్నారు. వారందరూ కూడా వారి పరిధిలో 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 15 ఎకరాలు, 20, 30 ఎకరాలు కూడా సాగు చేసిన రైతు సోదరులు మన దగ్గర ఉండడం జరిగింది. మరి ఆ రైతు సోదరులు దాదాపుగా పత్తి విత్తనాలు ఎటువంటి విత్తనాలు వాడిండ్రు, తర్వాత ఏ కంపెనీ విత్తనాలు వాడిండ్రు, తర్వాత వాడినప్పుడు వారికి ఆ సాగులో నికర ఆదాయం ఎంత వచ్చింది, ఎకరానికి నికర దిగుబడి ఎంత వచ్చింది, అవన్నీ విషయాల్లో కూడా ముందుగా మీరు మీ అనుభవాలను పంచుకోండి. తర్వాత విత్తన చట్టం గురించి, తర్వాత విత్తనాల సరఫరా గురించి, తదుపరి నకిలీ విత్తనాలుగా వెళ్ళినప్పుడు కానీ ఫేక్ సీడ్ వాడినప్పుడు కానీ మరి అటువంటి వాటి చర్యల మీద అధికారులు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ముందుగా రైతు సోదరులు మీ యొక్క అనుభవాలు మీరు చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత మేము మాట్లాడతాము. కొన్ని అనివార్యంగా కొన్ని పనులు అయితే కావు, దానివల్ల కొంచెం ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మన సోదరుడు చెప్పినట్టు చిన్న పెద్ద అనే తేడా ఈ తారతమ్యం ఏమి ఉండదు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ బట్టి ఒక్కొక్క వర్క్ ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు చూస్తారు. కొందరు వారు శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు. ఈ అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు, ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మా డిపార్ట్మెంట్ సంబంధించింది కొంచెం వ్యవసాయ ఈ రైతులకు మాకు సమన్వయం కొంచెం ఉంటుంది. కానీ దీన్ని ఉద్దేశించి మాట్లాడాలంటే ఏ విత్తనం వేస్తే బాగుంటుంది ఏంటి అనేది మాకంటే అవగాహన వెళ్ళి ఎక్కువ చెప్తారు. కానీ మాకు ఒక 2-3 ఇష్యూలు మాత్రమే తెలుసు. ఏదైతే ఈ వ్యవసాయ అధికారులు చెప్పారో లైసెన్స్ ఉన్న వారి దగ్గర కొనుగోలు చేయాలి. బయట కొనుగోలు చేసి దానికి ఏమన్నా ఈ సాంద్రత ఈ తక్కువ రావడం ఎక్కువ రావడం అనేది మనమే మళ్ళీ ఇబ్బంది పాలవుతాము. అలాగే ఇంతకుముందు సతీష్ గారు చెప్పినట్టు వాళ్ళు మన మండల అంటే ఎవరైనా ఒక షాప్ అనేది మన మండలం పెట్టుకుంటే ఒక కంపెనీ వేరే మంచాలు పోయి అదలో పోయి కొనుక్కోవచ్చే బదులు అక్కడ ఒక 50 రూపాయలు తక్కువ ఉంటే మనం అనుకుంటాం, 50 తక్కువ ఉంటే వాస్తవం. కానీ అక్కడికి పోయి రుద్దు ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడ దాకా మనం వెళ్ళలేము. మన గ్రామంలో మన మండలంలో ఉన్నప్పుడు గిట అందులో ఏమైనా జరిగిందంటే ఆ రిసిప్ట్ ఉండి ఆ సంచి ఉండి మన లోకల్ వాళ్ళను మనం నిలదీసి గట్టిగా అడగొచ్చు. ఈ ప్రభుత్వం చెప్పిన సిస్టమ్ని మేము ఉన్నాం కదా, నీకు ఎందుకు తక్కువ వస్తున్నది సాంద్రత అది దాన్ని మనం అడగొచ్చు. అందరం మన సమన్వయంగా ఒక కుటుంబంలాగా అందరూ చెప్పు మంచిగా చూపించుకుంటూ వ్యవసాయ శాఖ అధికారి చెప్పిన విత్తనాలు మాత్రమే వాడి మన రైతులు అవి మేము ఎక్కువ దిగుబడి రానిచ్చి మీరు సంపాదించాలని చెప్పుకుంటూ, అలాగే ఎప్పుడు కూడా ఈ గతంలో చెప్పినట్టు ఈ కేసులు బుక్ అవ్వడం అలాంటివి మన మండలి చెడ్డ పేరు రావద్దని కోరుకుంటూ
నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. కానీ 100% అయితే ఇంకా రాలేదు. ఇంకొంత శాతం అయితే ఉంది. ఆ కొంత శాతం కూడా వీటి పత్తి వేయాలనేది మా ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం, ఏ శాఖ అయినా కూడా. సో మనం చెప్పుకున్నట్టయితే ఎప్పుడు కూడా లైసెన్స్ కలిగిన డీలర్ దగ్గరే తీసుకోవాలని ఎందుకు చెప్తున్నాము? ఫస్ట్ నుంచి మన ఈఓ గారు చెప్పినట్టు వాళ్ళు బిల్ ఇస్తారు. ఆ బిల్ అనేది ఒక రక్షణ కవచం అనుకోండి. సో వాళ్ళు ఇవ్వకపోయినా రైతుగా అడిగే హక్కు మీకుంది, ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది. మీరు మర్చిపోతే వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు మర్చిపోతే మీరు గుర్తు చేయాలి. ఖచ్చితంగా అది పెట్టుకోవాలి. దాంతోపాటు విత్తన సంచి కూడా పెట్టుకోమని చెప్తాము. అదే వెరైటీ ఒక ట్యాగ్ వస్తుంది, ఆ ట్యాగ్ కూడా మీ దగ్గర పెట్టుకోవాలి లాస్ట్ హార్వెస్టింగ్ అయ్యేదాకా, విత్తనం మళ్ళీ అమ్ముకునేదాకా. అసలు ఏంటి ఇది హెచ్డి పత్తికి ఉంటుంది. ట్యాగ్ అంటే వరికి ట్యాగ్ వస్తుంది, వరి విత్తనాలకు ట్యాగ్ వస్తుంది. పత్తికి మాత్రం పత్తి ప్యాకెట్ పైన క్యూఆర్ కోడ్ వస్తుంది. క్యూఆర్ కోడ్ ఉంటుంది, అది స్కాన్ చేసి దాని వివరాలన్నీ మనకి కొంచెం ఒక 2 minutes లో నేను క్లోజ్ చేస్తాను. క్యూఆర్ కోడ్ ఉంటుంది, ప్రతి ప్యాకెట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. అది మీరు స్కాన్ చేస్తే దాని పూర్వోత్తరాలన్నీ మీకు తెలిసిపోతాయి. ఉంటుంది అది రీసెంట్గానే క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. సో అసలు ఏంటి నకిలీ విత్తనము ఎందుకు వచ్చింది అంటే 2 కంపెనీలు, మోన్సాంటో అండ్ మహికో, 2 కంపెనీలు కలిసి కొత్త రకం ఒక జీన్ విత్తనంలో ఇన్సర్ట్ చేసి ట్రయల్స్ చేసిళ్ళు అనమాట. ఒక రకమైన జీన్ అందులో ఇన్సర్ట్ చేసి ట్రయల్స్ చేయడం జరిగింది. సో దీని వలన రైతులకు ఇంకేమైనా మేలు జరుగుతుందేమో అని చెప్పేసి చేయడం జరిగింది. కానీ అది సక్సెస్ అవ్వలేదు, అంటే రైతులకు ఉపయోగపడట్లేదు అని అనుకొని దాన్ని ఫార్మర్ లెవెల్లో, రైతు లెవెల్ దాకా తీసుకురాలేదు. ట్రయల్స్లోనే ఆగిపోయింది. కానీ ఆ క్రమంలోనే ఆ సీడ్ అనేది లీక్ అయింది. లీక్ అయ్యి మనకి దాన్ని మళ్ళీ పెంపొందించి రైతుల దాకా తీసుకురావడం జరిగింది. ఇది కొంచెం పెద్ద ఎత్తులో ఉంటుంది. ఈ ప్రొడక్షన్ అనేది వేరే రాష్ట్రాల్లో జరుగుతుంది, మన రాష్ట్రాల్లో కాదు. మీరు చూసుకున్నట్టయితే పోలీస్ వారు మహారాష్ట్రలో ఉంది కదా మరి అదే పోలీస్ వారు ఇన్వెస్టిగేట్ చేస్తే మాత్రం అది కొంచెం గుజరాత్లో అండ్ మహారాష్ట్రలో. సో ఆ ప్రొడక్షన్ అనేది వేరు. మరి మీరే అక్కడ అరికట్టచ్చు ఎలా అనే క్వశ్చన్ కూడా రైతుల నుంచి వస్తుంది. కానీ సో ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బట్ మన లెవెల్లో మనం కూడా ఒక పౌరులుగా బాధ్యత తీసుకొని, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని అడగకపోతే దానికి డిమాండే ఉండదు కదా. సో దానివల్ల ఏం జరుగుతుంది అనేది రైతులకు కూడా తెలుసు. మెయిన్గా ఇందాక చెప్పినట్టు ఇది ఎందుకు వాడుతున్నాము, మనకి కలుపు కొంచెం ఒక 2 minutes అండి. మనకి లేబర్ సమస్య ఉంది కాబట్టి గ్లైఫోసేట్ వేస్తే ఈజీగా కలుపు పోతుందని చెప్పేసి రైతులు దీని వెంట పడుతున్నారు. కాకపోతే ఇందాక మన రైతు చెప్పినట్టు యాంత్రీకరణ ద్వారా కూడా మనం కలుపు తీసుకోవచ్చు. అంటే కొంచెం కష్టం. ఫస్ట్ నుంచి ఇది లేదు కదా, లైసెన్స్ అనేది ఫస్ట్ నుంచి లేదు, మధ్యలో వచ్చింది. ఇది మధ్యలోనే వెళ్ళిపోతుంది. అంత యూజ్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. మనకి జీఈఏసీ అని ఒక కమిటీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, జెటికల్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అని చెప్పేసి. ఆ కమిటీ ద్వారానే మనకి విత్తనాలు వస్తాయి, అప్రూవ్ అయిన విత్తనాలు. ఆ విత్తనాలే అప్రూవ్ అయిన లైసెన్స్ కలిగిన డీలర్లే అమ్ముతారు. అవి మాత్రమే మనం వాడుకోవాలి. మరి ఇంత లాభం ఉన్నా కూడా గవర్నమెంట్ ఎందుకు ప్రోత్సహిస్తలేదు అంటే దీని వలన చెడు ఉంది కాబట్టి, కాలుష్యం ఉంది కాబట్టి.